హాయ్ అండి. వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మా ఛానల్ మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ దగ్గర మిత్రులకి షేర్ చేయండి. మా ఛానల్ ద్వారా మీకు తెలంగాణ యొక్క చరిత్ర మరియు కల్చరు మరియు సాయుధ పోరాటం పూర్తి సమాచారాన్ని ఉచితంగా అందించబడును. లాస్ట్ క్లాస్ కంటిన్యూ చేద్దామండి. మనం విష్ణు కుండీల గురించి మాట్లాడుకుంటున్నాం. విష్ణు కుండీలు వారి యొక్క పరిపాలన విధానం ఏ విధంగా ఉందనేది మనం ఇప్పుడు చూద్దాం. విష్ణు కుండీల యొక్క పరిపాలన విధానం చూస్తే వీళ్ళు విష్ణు కుండీనులు మనుధర్మ శాస్త్రాన్ని మనువు రాసినటువంటి మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని వీరు విష్ణు కుండీనులు పరిపాలన విధానం కొనసాగించినారు. అలాగే వీరు శాతవాహనుల కాలం నాటి పరిపాలన విధానం కూడా కొంత అనుసరించడం అనేది జరిగింది. ఈ విష్ణు కుండీలు దేని బేస్ చేసుకొని పరిపాలన చేశారు? మనుధర్మ శాస్త్రాన్ని ఆధారంగా చేసుకొని విష్ణు కుండీలు పరిపాలన చేయడం అనేది జరిగింది. వీరు తన రాజ్యాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం రాజ్యాన్ని వివిధ రాష్ట్రాలుగా విడగొట్టినారు. రాజ్యాన్ని ఏ విధంగా విడగొట్టినారు? రాష్ట్రాలుగా విడగొట్టినారు. ఈ రాష్ట్రాలని తిరిగి విషయాలుగా విడగొట్టడం అనేది జరిగింది. రాజ్యమును రాష్ట్రాలుగా, రాష్ట్రాలను తిరిగి విషయాలుగా, విషయాలని గ్రామంగా విడగొట్టడం అనేది జరిగింది. పరిపాలనలో చివరి భాగం ఏంటంటే గ్రామం. పరిపాలనలో చివరి భాగం ఏంటిది? గ్రామం. మళ్ళీ ఒకసారి చూడండి. రాజ్యాన్ని రాష్ట్రాలుగా విడగొట్టారు. ఆ రాష్ట్రాలను తిరిగి విషయాలుగా విడగొట్టారు. విషయాలను తిరిగి గ్రామాలుగా విడగొట్టడం అనేది జరిగింది. పరిపాలనలో చివరి భాగం ఏంది? గ్రామం. ఇక్కడ రాజ్యం మొత్తానికి అధిపతి ఎవరంటే రాజు. ఈయనే సర్వోన్నత అధికారి లేదా సర్వాధికారి. సర్వోన్నత అధికారి, సర్వాధికారి అని ఎవరిని అంటామంటే రాజును. ఇక తిరిగి రాష్ట్రాలు, ఈ రాష్ట్రాలని పరిపాలకునిగా రాష్ట్రీకుడిని నియమించడం అనేది జరిగింది. విష్ణు కుండీలు రాష్ట్రాలకు పరిపాలనగా ఎవరు నియమించారు? రాష్ట్రీకుడిని నియమించడం అనేది జరిగింది. తిరిగి ఈ రాష్ట్రాలని విషయాలుగా విడగొట్టారు. ఈ విషయానికి అధిపతి విషయాధిపతి. ఈ విషయానికి పరిపాలన అధికారి ఎవరంటే విషయాధిపతి. తిరిగి గ్రామం, ఈ పరిపాలనలో చివరి భాగం గ్రామం. ఈ గ్రామాన్ని గ్రామని అనే అధికారి ఈ గ్రామ పాలకునిగా ఉండేవాడు. సారీ అండి, మరొకసారి చూడండి. పరిపాలన సౌలభ్యం కోసం విష్ణు కుండేనులు తన రాజ్యముని అనేక రాష్ట్రాలుగా విడగొట్టినారు. ఈ రాష్ట్రానికి అధిపతిని రాష్ట్రీకుడిని నియమించడం అనేది జరిగింది. తిరిగి ఈ రాష్ట్రాలని విషయాలుగా విడగొట్టడం అనేది జరిగింది. ఈ విషయానికి అధిపతి విషయాధిపతి. విషయాధిపతి అనే అధికారి ఈ విషయానికి అధిపతిగా ఉన్నాడు. ఈ విషయాలను మళ్ళీ తిరిగి గ్రామాలుగా విడగొట్టడం అనేది జరిగింది. పరిపాలనలో చివరి భాగం ఏంటంటే గ్రామం. ఈ గ్రామానికి అధికారి ఎవరంటే గ్రామని. ఈ గ్రామని అనేటటువంటి అధికారి గ్రామానికి అధికారిగా నియమించారు. ఈ గ్రామాలకు విష్ణు కుండీలు గ్రామాలకు స్వయం పోషణ అధికారాలు ఇచ్చారు. అంటే స్వయం అధికారాలు ఇవ్వడం అనేది జరిగింది ఈ విష్ణు కుండీలు గ్రామాలకు. గ్రామాలు ఏంటిది? స్వయం పోషణ అధికారాలని కలిగి ఉన్నాయి. ఈ విష్ణు కుండీల యొక్క సైన్యాన్ని తీసుకొని చూసినట్లయితే చతురంగ బలాలు వీళ్ళ సైన్యంలో ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఒకటి గజబలం, అశ్విక బలం, రథబలం, పదాతి బలం. దీన్నే మరొక విధంగా కాల్బలం అని కూడా అంటాము. విష్ణు కుండీల కాలంలో సైనిక వ్యవస్థ ఎన్ని రకాలుగా ఉండేది? 4 చతురంగ బలాలు ఉండేవి. ఒకటి గజబలము, మరొకటి అశ్విక బలము, మరొకటి కాల్బలము, మరొకటి రథబలము. ఈ కాల్బలాన్ని పదాతి బలం అని కూడా ఎగ్జామ్లో ఇస్తుంటాడు. పదాతి బలం అన్నా కాల్బలం అన్నా ఒక్కటే. మళ్ళొకసారి క్లియర్. గజబలము, అశ్విక బలము, కాల్బలము, రథబలం.
ఈ 4 బలాలు సైన్యాలు కలిగి ఉన్నది విష్ణుకుండినులు. విష్ణుకుండినుల కాలం వచ్చే నాటికి విదేశీ వ్యాపారం సన్నగిల్లింది. ఈ విదేశీ వ్యాపారం తిరిగి అభివృద్ధి చేయడం కోసం విష్ణుకుండినులో గొప్పరాజు అయినటువంటి రెండవ మాధవర్మ చాలా ప్రయత్నాలు చేయడం అనేది జరిగింది. విదేశీ వాణిజ్య వ్యాపారం కోసం అభివృద్ధి కోసం ప్రయత్నించినటువంటి వ్యక్తి ఎవరంటే రెండవ మాధవర్మ. ఈయన కూడా తెరచాప ఓడరేవుని కలిగినటువంటి నాణాలను ముద్రించడం అనేది జరిగింది. మనం తెరచాపతో నాణాలను ముద్రించింది శాతవాహనుల పీరియడ్ చెప్పుకున్నాం. ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి, రెండవ పులోమామి ఈ తెరచాప ఓడ తెరచాప కలిగినటువంటి నాణాలు ముద్రించారు శాతవాహనులు అని చెప్పుకున్నాం. అట్లనే ఇక్కడ కూడా ఈ రెండవ మాధవర్మ విదేశీ వాణిజ్య వ్యాపారాన్ని అభివృద్ధి చేయడం కోసం ప్రోత్సహించడం కోసం ఓడ తెరచాపతోటి నాణాలు ముద్రించడం అనేది జరిగింది. వీరి యొక్క పాలన కాలంలో నాణాలు ఎక్కువగా శంకు ముద్రణతోటి సింహం ముద్రణతోటి వీరి నాణాలు కలిగి ఉన్నాయి. వీరు ఎక్కువగా రాగి ఇనుప లోహాలని ఉపయోగించినారు. కీసర్లో జరిపినటువంటి తవ్వకాల్లో బయలుపడినటువంటి నశం డబ్బి కూడా ఇనుప లోహంతో తయారు చేయబడింది. పాహ్యాన్ మాత్రం తన రచనలో వీళ్ళు గవ్వలని ద్రవ్య చలామణిగా ఉపయోగించారని పేర్కొన్నాడు. ఇక వీరి కాలంలో విదేశీ వ్యాపారం అంత చెప్పుకోదగిన రీతిలో లేదు కాబట్టి వీరు ఏదో విధంగా తన ఆర్థిక వ్యవస్థని పటిష్టపరచడం కోసం ముఖ్యంగా వ్యవసాయ రంగం మీద ఎక్కువ దృష్టి పెట్టినారు. అడవులను నరికించడం, వ్యవసాయాన్ని ప్రోత్సహించినారు. వీటితో పాటు అనేక చెరువులను కూడా నిర్మించినారు విష్ణుకుండినులు. ఎందుకు? వ్యవసాయ అభివృద్ధి కోసం నీరు కావాలి కాబట్టి చెరువుల నిర్మాణం కూడా చేపట్టినారు విష్ణుకుండినులు. వీరి కాలంలో ఈ వ్యవసాయ భూములను నివర్తనాలు అంటారు. విష్ణుకుండినుల కాలంలో వ్యవసాయ భూములను ఏమంటారంటే నివర్తనాలు అంటారు. నివర్తనాలు అంటారు. వీరు వ్యవసాయ అభివృద్ధికి అనేక కృషి చేసినారు. చెరువుల నిర్మాణం కూడా చేపట్టడం అనేది జరిగింది. క్రమంగా వీరు విదేశీ వ్యాపారం సన్నగిల్లింది కాబట్టి స్వదేశీ వ్యాపారం మీద ఎక్కువ దృష్టి పెట్టడం అనేది జరిగింది. ఎవరంటే విష్ణుకుండినులు. చూడండి, సింహం శంకు గుర్తుతోటి నాణాలను ముద్రించినారు. అనేక చెరువుల నిర్మాణం కూడా చేపట్టడం అనేది జరిగింది. విదేశీ వ్యాపారం ఈ కాలంలో సన్నగిల్లింది. వీరి పరిపాలన కాలంలో భూములని నివర్తనాలు అంటారు. ఆలంపూర్, కాన్స్టాంటైన్, ఇక్కడ ఆలంపూర్ ఉంది కదా, జోగులాంబ ఆలంపూర్, ఈ ఆలంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కూడలి సంగమేశ్వరం, ఆలంపూర్ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కూడలి సంగమేశ్వరం వద్ద జరిపినటువంటి తవ్వకాలలో కాన్స్టాంటైన్ ఆలంపూర్లోని కూడలి సంగమేశ్వరం వద్ద జరిపినటువంటి తవ్వకాలలో ఆనాడు రోమ్ చక్రవర్తి అయినటువంటి 306 నుంచి 337 క్రీస్తు శకం 306 నుంచి 337 మధ్య రోమ్ చక్రవర్తిగా పనిచేసినటువంటి కాన్స్టాంటిన్ అనేటటువంటి ఆ చక్రవర్తి సంబంధించినటువంటి రోమ్ బంగారు నాణము ఇక్కడ లభించింది. ఇక్కడ కూడలి సంగమేశ్వరం వద్ద, ఆలంపూర్లోని కూడలి సంగమేశ్వరం వద్ద జరిపిన తవ్వకాలలో రోమ్ చక్రవర్తి అయినటువంటి కాన్స్టాంటిన్ యొక్క బంగారు నాణము లభించడం అనేది జరిగింది. దీన్ని బట్టి ఏంది, రోమ్ దేశంతో విదేశీ వాణిజ్య వ్యాపారం కొనసాగింది, కానీ అంతకుముందు ఉన్న రీతిలో జరగలేదు. అంటే కొంత సన్నగిల్లింది, పూర్తిగా క్లోజ్ కాలే విదేశీ వ్యాపారం. వ్యాపార లావాదేవీలు జరిగినాయి కానీ తగ్గుముఖం పట్టినాయి. అంటే అంతకుముందు ఇక్ష్వాకులతో కానీ ఈ శాతవాహనులతో కానీ కంపేర్ చేసినప్పుడు వీరి పాలన కాలం వచ్చే వరకే విదేశీ వాణిజ్య వ్యాపారం కొంత తగ్గింది అని చెప్పవచ్చు. ఇక వీరు దేని మీద ఫోకస్ పెట్టారని చెప్పుకున్నాం మనం? వ్యవసాయం మీద ఫోకస్ పెట్టి చెరువుల నిర్మాణం అనేది చేపట్టినారు. వీరి కాలంలో ఈ పంట భూములని ఏమని పిలుస్తారనుకున్నాం? నివర్తనాలు అని పిలవడం అనేది జరుగుతుంది. క్రమంగా వీళ్ళు విదేశీ వ్యాపారం తగ్గుముఖం పట్టింది కాబట్టి స్వదేశీ వ్యాపారం మీద ఎక్కువ దృష్టి కేంద్రీకరించడం జరిగింది విష్ణుకుండినులు. ముఖ్యంగా వీరి కాలంలో స్వదేశీ వ్యాపార కేంద్రాలు ఏంటివి, ఈ స్వదేశీ వ్యాపార కేంద్రాలు ఏంటివి అని మనం ఒకసారి చూసినట్లయితే ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఏలేశ్వరం,
భువనగిరి, సుల్తాన్పూర్ ఈ ప్రాంతాలు తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలు. ఏంటిదేంటి చూడండి, ఏలేశ్వరం, భువనగిరి, సుల్తాన్పూర్ ఇవి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణు కుండీల యొక్క వ్యాపార కేంద్రాలు. అలాగే నాసిక్, నాగపూర్, ఖానాపూర్ ఇవి మహారాష్ట్ర ప్రాంతంలో ఉన్నటువంటి వీరి యొక్క వ్యాపార కేంద్రాలు. ఫస్ట్ ఏలేశ్వరం, భువనగిరి, సుల్తాన్పూర్ ఏమో తెలంగాణ ప్రాంతంలో విష్ణు కుండీలకు సంబంధించినటువంటి వ్యాపార కేంద్రాలు. నాసిక్, నాగపూర్, ఖానాపూర్ ఈ నాసిక్, నాగపూర్, ఖానాపూర్ అనే ఈ ప్రాంతాలు మహారాష్ట్రకు చెందినటువంటి విష్ణు కుండీల వ్యాపార కేంద్రాలు. మహారాష్ట్రలో ఉన్నటువంటి విష్ణు కుండీల వ్యాపార కేంద్రాలు నాసిక్, నాగపూర్, ఖానాపూర్. మరియు బ్రహ్మగిరి ఇది మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఉన్నటువంటి విష్ణు కుండీలకు సంబంధించినటువంటి వ్యాపార కేంద్రము. ఏంటిది ఇది? బ్రహ్మగిరి. ఎక్కడుంది? మధ్యప్రదేశ్లో ఉంది. దీంతో పాటు ఎలమంచలి, బొచ్చలకొండ అనేటటువంటి ఈ రెండు వ్యాపార కేంద్రాలు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో అభివృద్ధి చేయడం అనేది జరిగింది. ఇవి స్వదేశీ వ్యాపార కేంద్రాలుగా అభివృద్ధి చేసినారు ఎవరంటే విష్ణు కుండీలు. ఒకసారి చూడండి, ఏలేశ్వరం, భువనగిరి, సుల్తాన్పూర్ ఈ మూడు ఎక్కడికి సంబంధించినవి? తెలంగాణ ప్రాంతంలో గలవు. నాసిక్, నాగపూర్, ఖానాపూర్ ఇవి వచ్చేసి మహారాష్ట్ర పరివాహ ప్రాంతంలో గలవు. బ్రహ్మగిరి మధ్యప్రదేశ్ ప్రాంతంలో గలదు. ఎలమంచలి, బొచ్చలకొండ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో గలవు. ఇక్కడ మనకు క్వశ్చన్ అడగాల్సి వస్తే ఎగ్జామ్లో ఎలా అడుగుతారంటే ఏ ప్రాంతాలు ఏ ప్రాంతం చెందినవి అంటే మనకు గుర్తుండాలి. ఏలేశ్వరం, భువనగిరి, సుల్తాన్పూర్ తెలంగాణ ప్రాంతానికి చెందినవి. నాగపూర్, నాసిక్, ఖానాపూర్ మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవి. బ్రహ్మగిరి మధ్యప్రదేశ్ ప్రాంతానికి చెందినవి. ఎలమంచలి, బొచ్చలకొండ ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి చెందినవి. ఇవి ఏవి ఏ రాష్ట్రంలో ఉన్నాయనేది గుర్తుపెట్టుకోవాలి. ఇది విష్ణు కుండీల కాలం నాటి ఆర్థిక పరిస్థితి. శాతవాహనుల తర్వాత బంగారు నాణాలను కూడా ముద్రించినటువంటి రాజవంశం విష్ణు కుండీలుగా చెప్పుకోవచ్చు. ఎందుకు? కూడలి సంగమేశ్వరం వద్ద కాన్స్టాంటైన్ బంగారు నాణ్యం లభించింది. ఇక ఇతర ఆధారాలు చూసినట్లయితే శాతవాహనుల తర్వాత బంగారు నాణాలను ముద్రించిన రాజవంశంగా మనం విష్ణు కుండీలు అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా వాడిన లోహం రాగి, ఇనుము. వీరి గుర్తులు శంకు మరియు సింహం. ఓడ తెరచాపతో కూడా రెండవ మాధవరం వేయించాడని చెప్పుకున్నాం. మరి వీరి పాలన కాలంలో భూములని నివర్తనాలు అంటారని చెప్పాము. దీంతో పాటు అధికారులను ఏమంటారు? మనం రాజ్యాన్ని విడగొట్టాడు, రాష్ట్రాలకు రాష్ట్రికుడని, విషయానికి విషయాధిపతి అని, గ్రామానికి గ్రామని అని చెప్పుకున్నాం. రాజే సర్వాధికారి. దీంతో పాటు ఇతర అధికారులు ఎవరని చూసినట్లయితే మనకు రజ్జుక అనేటటువంటి ఒక అధికారి ఉండేవాడు. ఈయన ఆ కాలం నాటి భూములని ఒక కొలబద్ద అంటే ఒక త్రాడుతో భూములని కొలిచి సరిహద్దులను నిర్ణయించేవాడు. ఎవరి భూమి ఎంతవరకు అని సరిహద్దులను నిర్ణయించేటటువంటి అధికారి ఎవరంటే రజ్జుక. రజ్జుక అంటే ఏంటంటే భూములని త్రాడుతో లేదా కొలబద్దతో కొలిసి సరిహద్దులని నిర్ణయించేటటువంటి అధికారిని రజ్జుక అంటారు. చాలా ఇంపార్టెంట్ ఈ అధికారులు, మనకు అన్ని నోటికి రావాల్సిందే. తర్వాత ఫలదారుడు. ఫలదారుడు అంటే పండినటువంటి పంటలో, ఫలదారుడు అంటే పండిన పంటలోని ఎంత భాగం రాజ్యానికి వెళ్ళిపోతుంది అని డిసైడ్ చేస్తాడు. ఒక రైతు పండించాడు ఒక 10 బస్తాల ధాన్యాన్ని. ఆ 10 బస్తాల ధాన్యంలో రాజ్యానికి వెళ్ళిపోయే ధాన్యం ఎంత? 1 బస్తానా, 2 బస్తాలా, 5 బస్తాలా, ఎంత రాజ్యానికి వెళ్ళిపోతుంది అని నిర్ణయించే అధికారం ఎవరంటే ఫలదారుడు. ఓకే, రజ్జుక అంటేనేమో భూమిని కొలిచి సరిహద్దులను నిర్ణయించేవాడు. పంట పండినాక ఆ పంటలో ఎంత భాగం రాజ్యానికి పోతుందో చెప్పేది ఎవరంటే ఫలదారుడు అనేటటువంటి అధికారి. మరొక అధికారి ఎవరంటే శెట్టి. ఇక రాజ్యానికి ఎంత భాగం పోతుందో డిసైడ్ అయినాక ఆ రాజ్యానికి ఇచ్చినటువంటి ధాన్యాన్ని కొలిచేటటువంటి అధికారిని శెట్టి అంటాము. ఆ శెట్టి అనే అధికారి ఎవరు? రాజ్యానికి వెళ్ళిపోయేటటువంటి ధాన్యం అని డిసైడ్ అవుతారు. ఫలదారుడు డిసైడ్ చేసిన తర్వాత ఆ ధాన్యాన్ని కొలిచేటటువంటి వ్యక్తిని శెట్టి అని అంటాము. ఆ కొలిచే అధికారిని ఏమంటాం? శెట్టి. అంటే రాజ్యానికి చెందవలసినటువంటి ధాన్యాన్ని కొలిచే అధికారిని శెట్టి అంటాము.
ఇక నెక్స్ట్ అక్ష పటలాధికృతుడు. అక్ష పటలాధికృతుడు అంటే ప్రభుత్వ పత్రాలని భద్రపరిచేవాడు. అక్ష పటలాధికృతుడు అంటే అర్థం ఏంటంటే ప్రభుత్వం యొక్క పత్రాలని దస్తావేజులని భద్రపరిచేటటువంటి ఆ రికార్డులని దస్తావేజులని పత్రాలని భద్రపరిచే అధికారిని అక్ష పటలాధికృతుడు అని చెప్తాము. ఎవరి కాలంలో ఇది? విష్ణు కుండిన్ల కాలంలో. మరొక అధికారి ఉంటాడు సమరాంతకుడు. రాజు యొక్క జారీ చేసినటువంటి ఆ రాజు జారీ చేసినటువంటి రాజ శాసనాలని తెలిపే అధికారిని సమరాంతకుడు అంటారు. రాజు జారీ చేసేటటువంటి శాసనాలని ఏమంటాము? రాజశాసనాలు అంటాం. ఆ రాజశాసనాలను తెలిపే అధికారిని సమరాంతకుడు అంటాము. రాజశాసనాలను తెలిపే అధికారిని ఏమంటాం? సమరాంతకుడు అంటాము. నెక్స్ట్ గుల్మికుడు అంటే సరిహద్దు రాష్ట్రాలపై ఉండేటటువంటి సైనిక అధికారి. సరిహద్దు రాష్ట్రాల వద్ద ఉంచినటువంటి సైనిక అధికారినే గుల్మికుడు అంటారు. వీరు ప్రముఖులు విష్ణు కుండీల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు. మళ్ళొకసారి చూడండి, విష్ణు కుండీల కాలంలో ఉన్నటువంటి ప్రముఖ అధికారులు ఎవరంటే ఒకరు రజ్జుక. రజ్జుక అంటే ఏం చెప్పినాం? భూమిని కొలిచి సరిహద్దులు నిర్ణయించేవాడు. రెండవడు ఫలదారుడు అంటే పండినటువంటి పంటలో ఎంత భాగం రాజ్య భాగానికి చెందుతుందని నిర్ణయించే అధికారిని ఫలదారుడు అంటాము. శెట్టి అంటే ఏంటంటే రాజ్య భాగానికి పోయేటటువంటి ధాన్యాన్ని కొలిచే అధికారిని శెట్టి అంటాము. తర్వాత అక్ష పటలాధికృతుడు. అక్ష పటలాధికృతుడు అంటే ప్రభుత్వం యొక్క దస్తావేజీలు కానీ రికార్డ్స్ కానీ ప్రభుత్వం యొక్క అధికారిక పత్రాలను కానీ భద్రపరిచే అధికారిని అక్ష పటలాధికృతుడు అంటారు. నెక్స్ట్ సమరాంతకుడు. సమరాంతకుడు అంటే రాజు జారీ చేసినటువంటి శాసనాలు, ఈ రాజ శాసనాలని తెలియపరిచేవాడు, తెలిపేవాడు, ప్రజలకు వ్యక్తపరిచేవాడు. అంటే రాజు జారీ చేసిన శాసనాలని ప్రజలకు తెలియజేసేటటువంటి వ్యక్తిని సమరాంతకుడు అంటాము. దీంతో పాటు గుల్మికుడు. గుల్మికుడు అంటే రాష్ట్రాల సరిహద్దుల వద్ద నియమించేటటువంటి సైనిక అధికారి. రాష్ట్రాల సరిహద్దులపై నియమించిన సైనిక అధికారినే గుల్మికుడు అంటాము. ఇది విష్ణు కుండీల కాలంలో ఉన్నటువంటి ముఖ్యమైన అధికారులు. వీరి కాలంలో ముఖ్యంగా ఏ వృత్తులు ఎక్కువ ఆదరణ పొందినాయంటే ఒకటి శిల్పులు, మరొకటి చేనేత వర్తకులు, మరొకటి శిల్పులు, చేనేత వర్తకులు, మరొకటి కంసాలు. 3 రకాలటువంటి వృత్తుల వారు ఎక్కువ ఆదరణ పొందడం అనేది జరిగింది విష్ణు కుండీల కాలంలో. ఎవరెవరు వాళ్ళు? ఒకటి శిల్పులకు మంచి ఆదరణ లభించింది. దీంతో పాటు చేనేత వృత్తి వారికి కూడా మంచి ఆదరణ లభించింది. దీంతో పాటు కంసాలి వృత్తి వారికి కూడా మంచి ఆదరణ లభించడం జరిగింది విష్ణు కుండీల కాలంలో. శిల్పులు, చేనేత వృత్తి వారు, కంసాలి వారు, ఈ 3 రకాల వృత్తుల వారికి విష్ణు కుండీల పాలన కాలంలో మంచి ఆదరణ లభించడం అనేది జరిగింది. రెండవ మాధవర్మ ముఖ్యంగా ఈ వైదిక మతాన్ని అభివృద్ధిపరిచి శైవ మతానికి ఎనలేని ప్రాధాన్యత కల్పించి అనేక యజ్ఞయాగాదాలు కూడా చేయడం జరిగింది విష్ణు కుండీలు. వారిలో రెండవ మాధవర్మ ముఖ్యంగా 16 రాజసూయ యాగాలు, 11 అశ్వమేధ యాగాలు, 1000కి పైచిలకు యజ్ఞాలు కూడా చేయడం అనేది జరిగింది. ఎవరు? రెండవ మాధవర్మ. అంటే వీరి కాలంలో బ్రాహ్మణులకు విపరీతమైన ఆదరణ లభించింది. యజ్ఞ యాగాలు చేశారు, వైదిక మతాన్ని అభివృద్ధి పరిచారు. వైదిక మతంలో ముఖ్యంగా విష్ణు కుండీల కాలంలో వైదిక మతం స్వర్ణయుగాన్ని చూసిందని కూడా మనం చెప్పుకోవడం అనేది జరిగింది. ఏం లేదంటే ఒకటే మాట, వీరి కాలంలో మత పరిస్థితులు అంటే వైదిక మతం అధికార మతం. వైదిక మతం వీరి పాలనా కాలాన్ని స్వర్ణయుగాన్ని చూసింది. వీరి రాజులందరూ కూడా అనేక యజ్ఞయాగాలు చేశారు. బ్రాహ్మణులకు మంచి ప్రాధాన్యత, గౌరవ మర్యాదలు ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా విష్ణు కుండీనులలో గొప్పవాడైనటువంటి రెండవ మాధవర్మ 16 రాజసూయ యాగాలు, 11 అశ్వమేధ యాగాలు, 1000కి పైచిలకు యజ్ఞాలు కూడా చేయడం అనేది జరిగింది. 16 రాజసూయ, 11 అశ్వమేధ, 1000కి పైచిలకు యజ్ఞాలు కూడా చేయడం అనేది జరిగింది రెండవ మాధవర్మ. అంటే వీరి కాలంలో
వైదిక మతం స్వర్ణయుగాన్ని చూడడం అనేది జరిగింది.